నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఆడబిడ్డ నిధి. సూపర్ 6 హామీల్లో కూటమి సర్కార్ ఇచ్చిన ఒకానొక హామీ. ఆ హామీ ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆ హామీని నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్‌ని అమ్మేయాలి. ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు మంత్రి. కూటమిలో ఉన్న ఒకానొక మంత్రి. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనే అచ్చెన్నాయుడు గారు. ఆయన ఇటీవల విజయనగరంలో జరిగిన ఒకానొక సమావేశంలో అక్కడ ఉన్న ప్రజలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, ఆడబిడ్డ నిధి దాని గురించి అడగకండి, ఇప్పుడు అది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి అని చాలా అలవోకగా వ్యాఖ్యానం చేశారు. దీంతో అక్కడ ఉన్నవారి అందరూ ఆశ్చర్యానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏంటిది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కనుక మనం పరిశీలిస్తే, ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ మాటకొస్తే కూటమిలో ఉన్న కీలక నేతలందరూ ఇల్లిల్లు తిరిగి తాము చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 హామీలన్నీ మనం నెరవేర్చేశాం కాదని ఎవడైనా అంటే ఇక వాడి నాలుక మందమే అని మనం అనుకోవాలని ఆయన ఆ మధ్య ఒక వ్యాఖ్యానం కూడా చేశారు. అది లైటర్ వైన్లో అన్నప్పటికీ దాన్ని జనం వేరేగా తీసుకున్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. సూపర్ 6లో అన్ని హామీలను ఇప్పటికే మనం నెరవేర్చేసాం కనుక మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఆ విషయాలు చెప్పొచ్చు. మనం ఎన్నాళ్ళు పనులన్నీ చేస్తున్నాం కానీ ప్రజల్లోకి వెళ్ళి ఆ విషయాలు చెప్పడం లేదు. అందుకే ప్రజలకు మనకు మధ్య గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ని మేము నివారించాలంటే తప్పనిసరిగా మనం అందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆయనతో సహా, ముఖ్యమంత్రి గారితో సహా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలకమైన వ్యక్తులు కొందరు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఏడాది పాలనలో తొలి అడుగు అనే ఒక శీర్షికన, అంటే అది ఒక ప్రయోగాత్మకంగా చేసి వాళ్ళు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక చోట్ల మంత్రులకు అలాగే స్థానిక శాసనసభ్యులకు కూడా నిరసన కార్యక్రమాలు ఎదురవుతున్న మాట వాస్తవం. ఎందువల్లనంటే తప్పనిసరిగా విపక్షానికి చెందిన వాళ్ళు దీన్ని అంగీకరించరు కదా. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మొన్న మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా కొందరు మంత్రుల పనితీరు బాగాలేదని, లేకపోతే ఎమ్మెల్యేలు అస్సలు ఈసారి పని చేయకపోవచ్చని, ఎందుకంటే వాళ్ళందరూ మాజీలుగా మారుతారని, త్వరగా వైఖరి మార్చుకోవాలని ఇదంతా చెప్పిన మాట ప్రకారం అందరూ ఇప్పుడు గ్రామాల బాట పెట్టారంటే ఇళ్ల బాట పెట్టారనమాట. ఇక మరో ప్రక్క వైసీపీ చెందిన శ్రేణులు కూడా మరో ఉద్యమాన్ని వాళ్ళు ప్రారంభించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక దానికి, అంటే వాళ్ళు ఇచ్చిన షూరిటీల్లో ఏది వాళ్ళు ఇంకా నెరవేర్చలేదు, అరకొరగానే నెరవేరుస్తున్నారు, అంకెల గ్యారంటీ చేస్తున్నారు. అప్పులు తెచ్చారు కానీ ఆ అప్పులు అటు సంక్షేమానికి ఉపయోగించకుండా, ఇటు అభివృద్ధికి ఉపయోగించకుండా ఆ అప్పులు తెచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ వాళ్ళు కూడా మరోవైపు ఉద్యమాన్ని ప్రారంభించారు. వాళ్ళు కూడా ఇల్లు తిరిగి ఇలాంటి పనులే చేస్తూ ఉన్నారు. ఈ దశలోనే, ఈ నేపథ్యంలోనే ఒకానొక సమావేశంలో విజయనగరంలో అచ్చెన్నాయుడు గారు ఈ కామెంట్ చేశారు. అడుగుతారు కదా, ఇప్పుడు తప్పనిసరిగా మీరు ఈ హామీలు ఏం చేశారు, ఈ హామీలు ఏం చేశారు, అప్పుడెప్పుడు ఆడబిడ్డని తీస్తా అన్నారు, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి స్త్రీకి 1500 రూపాయలు ఇస్తా అన్నారు కదా, దాని గురించి ఏంటి అని అడిగినప్పుడు ఆయన చాలా అంటే నవ్వుతూ అన్నారు ఆ మాట. అంటే బహుశా సీరియస్నెస్ ఆయన గమనించకపోవచ్చు. ఆయన అన్నది ఏంటంటే, ఆడబిడ్డ నిధి అది అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలి అని ఆయన చాలా అలవోకగా ఆ మాట అనేశారు. దాని నేపథ్యం కూడా ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డలే నాకు అసలైన ఆస్తి, వాళ్ళని ఆస్తిపరులు చేయటమే నా ముందున్న ఏకైక లక్ష్యం, అందువలనే వాళ్ళకు ప్రతి బిడ్డకు అంటే 18 సంవత్సరాలు దాటిన 19 సంవత్సరాల వయసు నుంచి ఉన్న మహిళలందరికీ ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి 1500 రూపాయల చొప్పున ఇస్తాము.
ఆ తర్వాత దాన్ని 15,000గా మారుస్తాము. ఆ తర్వాత కాలంలో 1,50,000 ఏ విధంగా సంపాదించుకోవాలో వాళ్ళకి నేర్పిస్తాము అని చెప్పి, తద్వారా వాళ్ళని ధనవంతులను చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. అలాగే యువగళం ప్రచార యాత్రలో కూడా లోకేష్ గారు దీన్ని మరీ స్పష్టంగా చెప్పారు. చాలామంది అడిగారు. అది సాధ్యమవుతుందా? చాలా కష్టమైన పని గదా! చాలా డబ్బులు అవసరం అవుతాయి గదా! అని చెప్పి మేము ఆ కాలిక్యులేషన్స్ అన్నీ వేసాము. ఆ లెక్కలన్నీ వేసుకున్న తర్వాతే ఈ ప్రకటనతో ముందుకొచ్చాము అని చెప్పి ఆయన గూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గూడా లోకేష్ గారు దీన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఒక ఇంటర్వ్యూ లాంటి దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఇవ్వకపోవటం అనేది జరగని పని. ఖచ్చితంగా అమలు చేస్తాము. చంద్రన్న అనుకున్నాడంటే తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని నెరవేర్చే తీరతారు. జగన్మోహన్ రెడ్డి అప్పుల అప్పారావు అయితే చంద్రబాబు సంపద సృష్టికర్త అని పేర్కొంటూ, ఇప్పుడు మైకులు కూడా ఉన్నాయి కదా! కెమెరాలు కూడా ఉన్నాయి కదా! అన్నీ రికార్డ్ చేసి పెట్టుకోండి. తర్వాత మేము ఈ ఈ అమలు చేయకపోతే, మేమిచ్చిన ఈ వాగ్దానాలు అమలు చేయకపోతే, ముఖ్యంగా ఆడబిడ్డ నిధి గురించి ఆ ప్రస్తావన చేశారు. కనుక చేయకపోతే కాలర్ పట్టుకొని అడగండి అని కూడా ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రచారంలో కూడా దానికి బాండ్స్ రూపేణ బాండ్లు రాసిచ్చారు. ఇదిగో బాండ్ మేము రాసిస్తున్నాము మీకు అని. ఆ బాండ్ మీద అప్పట్లో కూటమిలో సభ్యులైన పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ తరఫున ఎండార్స్ చేసినట్టు కూడా అంటే దాని ఖచ్చితత్వాన్ని చెప్పడం కోసం మేము తప్పనిసరిగా ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పి గట్టిగా హామీ ఇచ్చినట్టు బాండ్ కూడా రాసిచ్చారు అప్పట్లో. ఇప్పుడు అవే కార్యక్రమాలని వాళ్ళు వక్రీకరిస్తున్నారని, వాటిని సరిగా అమలు చేయకుండా చేసినట్టు చెప్తున్నారని విపక్షాలైతే యాగి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడేమో బాండ్లు రాసిచ్చారు. దాని మీద పెద్దాయన సంతకం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సంతకం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తూచి మేము అవి చేయడం కష్టం అని చెప్తే ఎలాగా అని చెప్పి వీళ్ళు ముందే అది మీకు తెలియదా అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఆంధ్ర నమ్మేయాలి అనే పరిస్థితి కనుక వస్తే, ఇది మీకు ముందే తెలీదా? మరి ఎందుకు అలాంటి హామీ ఇచ్చారు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడటం కూడా సహజమే. ఈసారి ప్రతిపక్ష వైసీపీతో పాటుగా సిపిఐ రామకృష్ణ గారు కూడా దీన్ని తప్పుపడుతూ మాట్లాడారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఆయన ఎప్పుడు చూసినా మోసాలు చేయాలనే ప్రయత్నిస్తారు అని కూడా ఆయన ఈ మధ్య కామెంట్ చేసినట్టుగా మనం విన్నాం. అంత భారం అని తెలిసింది కదా మీకు, తెలిసినప్పుడు ఇలాగ ఎలా చేస్తారు అని చెప్పి. ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక టీవీ ఛానల్లో ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎన్క్లేవ్ లాంటిది అంటారు కదా, ఒక పెద్ద ప్రేక్షకులు ఉంటారు అక్కడ. దాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా లోకేష్ దాన్ని రీటరేట్ చేశారు, మళ్ళీ పునరుద్ఘాటించారు. తప్పనిసరిగా మేము ఇస్తాం, మేము చెప్తున్నాం కదా, మాకు విజనరీ లీడర్ మాకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నాయకత్వం చేస్తున్న ఈ ప్రభుత్వంలో నెరవేర్చకపోవడాలు అనేవి అసాధ్యము, ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పి ఆ సందర్భంగానే ఆయన జగన్ని అప్పులప్పారావు, మా చంద్రబాబు నాయుడు గారేమో సంపద సృష్టికర్త అని చెప్పి ఎద్దేవా చేసి మళ్ళీ ఆయనతో మాట్లాడారు. ఇక ఆగస్టులో ప్రారంభించబోతున్నామని చెప్తున్న ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, అంటే సీనియర్ సిటిజన్స్కు, వీళ్ళందరికీ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేలాగా ఫస్ట్ వాగ్దానంలో సూపర్ 6లో వాళ్ళు ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం అయితే ఇది రాష్ట్రం మొత్తానికి వర్తించదు. ఈ ఉచిత ప్రయాణం అనేది కేవలం పల్లె వెలుగు, అంటే ఆ జిల్లా, ఏ జిల్లాకు చెందిన వారు ఆ జిల్లాలో ఎక్కడైనా తిరగడానికి వీలు పడుతుందని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి టికెట్ల జారీ కూడా, అంటే జీరో ఫేర్ అంటారు దాన్ని. టికెట్ ఇస్తారు, దానికి డబ్బులేం తీసుకోరనమాట. సో అలాంటివి కూడా వాళ్ళు రూపకల్పన చేస్తున్నారు. ఇదేంటి, అప్పుడేమో రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళొచ్చు అని చెప్పారు, ఇప్పుడేమో కేవలం జిల్లాకి మాత్రమే అని చెప్తున్నారు ఏంటి అని చెప్పి దాని మీద కూడా కొంత విమర్శ వచ్చిందన్నమాట. సూపర్ సక్సెస్ అని మీరు చెప్పుకుంటున్నారు, కాదు, అది సూపర్ 6 అనేవి సూపర్ చీట్ అని చెప్పి వీళ్ళు దాన్ని మెలికబెట్టి విపక్షాలు కూడా దాన్ని ఈ ప్రభుత్వము, కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వము హామీల సంగతిని పక్కన పెట్టేసేసి
ఎవరిని ఎలాగ ఇబ్బందులు పెట్టాలి, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, అంటే ఏ విధంగా కక్ష సాధింపు చెయ్యాలి అనే దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసినట్టున్నారు వాళ్ళు. అందుకే సూపర్ సిక్స్ని పక్కన పెట్టారు. సో వాళ్ళకి ఎవరెవరి మీద అయితే కోపం ఉందో, గతంలో లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్లో కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు వరుసనే ఓపెన్ చేసి తీసుకొచ్చి పెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అసలు ఎక్కడ పనిచేయట్లేదు, విఘాతం కలుగుతుంది వాటికి. ఎవరి మీద వాళ్ళకి కోపం ఉంటే, గతంలో వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పాలన చేస్తున్నప్పుడు ఎవరెవరైతే ఎక్కువగా మాట్లాడారో, అంటే ఓవర్ యాక్షన్ చేశారో, ఆ పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకున్నాము, ఒక్కొక్కరి వంతు వస్తుంది అని చెప్పి లోకేష్ గారు కూడా ఆ మధ్య కార్యకర్తల సమావేశంలో కొందరు అడిగినప్పుడు, ఎప్పుడు సార్ ఇంకా యాక్షన్ తీసుకునేది, వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. వాస్తవమే, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళది రాజ్యం, మీరు ఉన్నప్పుడు మీది రాజ్యం, మీదే రాజ్యం అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇక్కడ. సో అలాంటప్పుడు మనం వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోవాలి కదా అని చెప్పి ప్రస్తావించినప్పుడు కూడా త్వరలో ఒకళ్ళు తొందరపడకండి బ్రదర్స్, ఒకళ్ళు వస్తారు, ఒకడు అక్కడ దాక్కున్నాడు, ఒకడు ఇక్కడ దాక్కున్నాడు అని ఆయన కొంచెం వ్యంగ్యంగా కూడా మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని నింపి పనిచేశారు. మీరేం బాధపడక్కర్లేదు, మిమ్మల్ని ఎవరెవరైతే బాధ పెట్టారో వాళ్ళందరికీ తగిన శిక్షలు పడతాయి అని చెప్పి ఆయన హామీ ఇచ్చి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచే కార్యక్రమం చేశారు. ఇప్పుడు దాన్నే వీళ్ళు పట్టుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మన రాష్ట్రంలో విపక్షం ఒక పార్టీయే కదా. సాధారణంగా వేరే రాష్ట్రాల్లో రకరకాల పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, ఆ పార్టీలన్నీ విపక్షంగానే పనిచేస్తాయి అధికార పక్షాన్ని. కానీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినాయి కనుక ఏకైక ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లతో. వాళ్ళు అసెంబ్లీకి కూడా పెట్టలేదు, బయట నుంచి అంతా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే చట్టసభల్లో కంటే బయట క్షేత్రస్థాయిలోనే ఎక్కువ ప్రజలను కలుసుకునే ఆస్కారం ఉంటుందని బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు. అందువల్లనే వాళ్ళు బయటే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ వాళ్ళు చేస్తున్నారు. సూపర్ 6 హామీలు నెరవేర్చాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒకవేళ అవి చేయలేదు అని ఎవరైనా అంటే 4 మందమే లెక్క, మనం ఏం చేయలేము, వాళ్ళని ఏం చేయలేము అని చెప్పినట్టుగా చెప్తున్నారు కదా. మీ కాన్సన్ట్రేషన్ అంతా డైవర్షన్ పాలిటిక్స్ మీద, ముఖ్యంగా ఈ మద్యం వ్యాపారం విషయంలో విచిత్రమైన కామెంట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. అసలు ప్రతిరోజు మనం మీడియాలో చూస్తున్నాం, మద్యం కేసులో పలానా ఆయన లక్షల కోట్లు మింగేశారు, దుబాయ్ కేంద్రంగా వ్యాపారం అంతా దందా అంతా నడిపారు అని రకరకాలుగా ఒక వర్గం మీడియాలో వస్తూ ఉంటే, కేవలం విపక్షానికి చెందిన సాక్షి పత్రికలో టీవీ ఛానల్లో మాత్రం అసలు లేని స్కామ్ అనేదాన్ని, కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చారు. అసలు అది జరగలేదు. కేవలం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి వాళ్ళు కొత్త పల్లవి వాళ్ళు అందుకున్నారు. విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నది. అంటే ఒక రాష్ట్రంలో ప్రతిపక్షం గట్టిగా లేకపోతే పాలన ఎలా ఉంటుంది అనేదానికి ఒక సజీవ సాక్ష్యంగా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇల్లు తిరుగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల రేషన్ కార్డులకు సంబంధించిన ప్రశ్నలు కొందరు అడుగుతున్నారు. సో మళ్ళా రేషన్కి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు గతంలో మన వ్యాన్లు అవన్నీ ఉండే కదా, ఆ విధానం రద్దు చేసిన తర్వాత మేము చాలా ఇక్కట్లో ఎదుర్కొంటున్నాము అని చెప్పి కొందరు చెప్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ బిడ్డలు మైళ్ళు తరబడి నడుచుకుంటూ వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆ ఫోటోలతో సహా ప్రతిపక్ష పార్టీలు వస్తున్న పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. వాటిల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయో, కొన్ని క్రియేటెడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆ పథకం కొంత బూమ్రాంగ్ అయిన మాట వాస్తవమే. ఎందువల్లంటే మంత్రుల పనితీరు విషయానికి ప్రస్తావించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి పనితీరు పట్ల కూడా అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా అనిపిస్తుంది. బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు. రేషన్ పంపిణీ విధానంలో వచ్చిన మార్పుల వల్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే ఒక కారణం కూడా ఒకటై ఉండొచ్చు. ఇక ఆంధ్రాని అమ్మేయాలి అనే దాని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. అంటే అచ్చెన్నాయుడు గారు చాలా సింపుల్గా, అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మనం అన్ని హామీలు నెరవేర్చేసామని చెప్పి, ఆ ధైర్యంతో అన్నారా?
లేకపోతే నిజంగానే ఈ పథకాన్ని మేము పక్కన పెట్టేసినట్టే ఇంకా దాన్ని మేము అమలు చేయబోవటం లేదు అని అర్థం వచ్చేలాగా చెప్పారా? లేకపోతే కేవలం ఎవరో అడిగారు గనక ఏదో ఒక సమాధానం చెప్పాలి అనే ఉద్దేశ్యంతో మామూలుగా మంత్రి స్థానంలో పైన ఒక మనుషులు ఎవరైనా సరే అది ఎక్కడవుతదండి అని అంటారు కదా! ఆ కోణంలోంచి ఏమన్నా అన్నారా? అని ఇలా రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చూడాలి ఏమవుతుందో. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు ఈ అంశానికి సంబంధించి మాట్లాడతారా? మళ్ళీ మళ్ళీ ప్రజలకు మనం జవాబుదారీ గనక ఎందుకు ఆ మాట మాట్లాడారు అని అంటారా? లేకపోతే ఆ మాట మాట్లాడి మంచి పని చేశారు. ఎందుకంటే మనం ఇక నుంచి ఆ పథకాన్ని పక్కన పెట్టేయొచ్చు అని సర్దిపెట్టుకుంటారా? అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఇది అచ్చెన్నాయుడు గారు చేసిన ఒకానొక వ్యాఖ్య. ఆహ్, ఆడబిడ్డని ఇది అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలి అనే దాని మీద చేసిన విశ్లేషణ. మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకొస్తాను. అప్పటిదాకా సెలవు. నమస్తే. మీ బాబీ వర్ధన్.